సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ నిఖిల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఫ్యాక్టరీ. సో మనం ఈ వీక్లీ మార్కెట్ అప్డేట్ గురించి అయితే చూద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి వి విల్ సీ ద వీక్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ నిఫ్టీ. సో లాస్ట్ వీక్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైస్ ఇక్కడ మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి రివర్సల్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. బట్ డ్యూ టు జియో పొలిటికల్ టెన్షన్స్, ఇరాన్ ఇస్రాయేల్ యుఎస్ వార్ వల్ల మార్కెట్ ఇంకా కింద పడడం అయితే కంటిన్యూ అవుతుంది. సో యా, ఈ వీక్ క్యాండిల్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో అన్నమాట. డైలీ టైం ఫ్రేమ్ లో అయితే మరీ దారుణంగా పడిపోయింది మార్కెట్. సో యా, సో వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే మంత్లీలో తర్వాత చూద్దాం. బట్ లెట్స్ సీ ఇన్ ద వీక్లీలో చూస్తే ఇక్కడ నుంచి రివర్సల్ ఇస్తుంది అనుకున్నాం. ఈ మేజర్ సపోర్ట్ నుంచి రివర్సల్ ఇస్తుంది అనుకున్నాం. బట్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల అది కాలేదు అండ్ స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చేసింది. మంచి వీక్లీ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇదన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ 22,176, రైట్? యా, 22,153 వచ్చేసి చాలా అంటే చాలా మేజర్ సపోర్ట్. అది కూడా బ్రేక్ అయిందంటే వీ కెన్ సి ఫర్దర్ డౌన్ సైడ్ అన్నమాట. ఫర్దర్ డౌన్ సైడ్ వీ కెన్ సి. సో యా, ఇది నిఫ్టీ గురించి. యాక్చువల్లీ నిఫ్టీ ఇంత దారుణంగా పడిపోతుంది అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికలీ ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ బ్యాడ్ థింగ్. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసినా కూడా అంతే. చార్ట్స్ మొత్తం సేమే ఉంటాయి కదా, టైం ఫ్రేమ్ బట్టి కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. బట్ సో యా, చూస్తే మనకు మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. 22,210, అరౌండ్ 22,210 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ హోప్ నిఫ్టీ ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇట్ విల్ బి రెస్పెక్టింగ్ దట్ లెవెల్స్ అండ్ అక్కడ నుంచి రివర్సల్ ఇచ్చేస్తుంది అని చెప్పేసి లెట్స్ అజ్యూమ్. సో యా, సో ఈ వీక్ అయితే నాకు తెలిసి ఇంకా పడిపోయే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సి ఎల్పిజి షార్టేజ్ వచ్చింది డ్యూ టు ఇరాన్ ఇస్రాయల్ వార్, యాజ్ వెల్ అస్ ఎల్పిజి షార్టేజెస్ జరుగుతూ ఉన్నాయి అట్లా. సో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా డిసడ్వాంటేజ్ వస్తుండొచ్చు మన మార్కెట్కి. ఎందుకంటే ప్రపంచంలో ఏది జరిగినా ఫస్ట్ దెబ్బ కొట్టేది మనకు మన మార్కెట్కి అన్నమాట. సంథింగ్ లైక్ హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ చంపేసినట్టు అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే ఇక్కడ మనకు దెబ్బ పడుతుంది. సో ఇట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పటికైతే ఆప్షన్స్ చేసే వాళ్ళు యూ కెన్ టేక్ పిఈ. బట్ ఐఎమ్ సేయింగ్ కి దట్ దిస్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్. బట్ నాకు అనిపిస్తుంది ఏంటిదంటే మార్కెట్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది అప్ టు దిస్ లెవెల్, అప్ టు మేజర్ సపోర్ట్ లెవెల్ ఆఫ్ 22,200. సో యా, సో ఆప్షన్స్ చేసే వాళ్ళకు దట్ విల్ బి దట్ విల్ బి ఏ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. ఆప్షన్ బై చేసే వాళ్ళకు, ఆప్షన్ సెల్ చేసే వాళ్ళకు. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ టేకింగ్ ఎనీ ట్రేడ్స్. సో యా, ఇది నిఫ్టీ గురించి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. సో నేను యాక్చువల్లీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక ఛానల్ని అయితే గీసాను, చూడండి. 2020 నుంచి, ఆల్మోస్ట్ 2020 నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఛానల్ ఫార్మాట్లోనే పైకి వెళ్తూ ఉంది అనమాట. ఒక ఛానల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంది. బట్ రీసెంట్లీ ఈ ఛానల్ బ్రేక్ అయింది అనమాట, దట్టు విత్ హ్యూజ్ వాల్యూమ్స్. రీసెంట్లీ ఈ ఛానల్ని బ్రేక్ చేస్తుంది, దట్టు విత్ హ్యూజ్ వాల్యూమ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే సి నేనేంటిదంటే నిఫ్టీ కంటే ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంచిగా ఉన్నదంటేనే ఇండియా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. ఎందుకంటే బ్యాంక్సే కదా మనకు లోన్స్ ఇచ్చాయి, బ్యాంక్సే కదా కంపెనీస్కి, కార్పొరేట్ కంపెనీస్ అన్నిటికీ లోన్స్ ఇచ్చాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సే తడబడుతుంది అంటే ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే లాస్ట్ 6 to 7 months నుంచి మిడ్ క్యాప్ బ్యాంక్స్ కానీ, స్మాల్ క్యాప్ బ్యాంక్స్ కానీ, లార్జ్ క్యాప్ బ్యాంక్స్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ సెక్టర్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. బట్ లాస్ట్ 2-3 weeks నుంచి ఈ పిఎస్యు బ్యాంక్ సెక్టర్ అనేది కొంచెం పడిపోతూ ఉంది అనమాట. సో దట్స్ నాట్ ఏ రియల్లీ గుడ్ సైన్. అండ్ ఈ ఛానల్ బ్రేక్ డౌన్ కూడా ఇది ఇచ్చేసరికి
we have to be more careful while taking any trades related to Bank Nifty. సో అట్లా. సో దిస్ ఇస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. ఇప్పటికైతే లైక్ ఈ సపోర్ట్ దగ్గర అయితే ఉంది. హోప్ ఇంకా పడకూడదు అని చెప్పేసి. బ్రేక్ డౌన్ అయితే మాత్రం వీ కెన్ సీ దిస్ హాస్ ద పొటెన్షియల్ సపోర్ట్ అనమాట. దట్ కమ్స్ బిట్వీన్ 48,000. 48,000 అనేది మేజర్ సపోర్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ సపోజ్ ఈ ఛానల్ ని బ్రేక్ డౌన్ ఇస్తే, ఇది ఇంకా బ్రేక్ డౌన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే వీ కెన్ సీ 48,000 యాజ్ అ పొటెన్షియల్ స్ట్రాంగ్ సపోర్ట్. సో అట్లా. దాంతోపాటు స్మాల్ క్యాప్ ని కూడా చూద్దాం. స్మాల్ క్యాప్ ఇండెక్స్, సారీ, నిఫ్టీ స్మాల్ క్యాప్. సో యా, 250 ఇండెక్స్ చూద్దాం. సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే నిఫ్టీతో పోలిస్తే స్మాల్ క్యాప్ అనేది కొంచెం తక్కువ పడ్డది. లైక్ తక్కువ కింద పడింది కంపేర్ టు నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం ఈ వీక్ లో ఎంత పడిందో. నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి ఈ వీక్ లో ఆల్మోస్ట్ 3% పడింది. ఆల్మోస్ట్ 5.3% పడింది. నిఫ్టీ ఈ ఒక్క వీక్ లోనే వచ్చేసి ఆల్మోస్ట్ 5.3% పడింది. బట్ లెట్స్ సి నిఫ్టీ స్మాల్ క్యాప్. నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం 3.66% పడింది. దట్ మీన్స్ లైక్ ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ. అంటే అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పలేము, బట్ నిఫ్టీతో పోలిస్తే లైక్ స్మాల్ క్యాప్ అనేది తక్కువ పడింది. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ విల్ అవుట్ పర్ఫార్మ్ నిఫ్టీ ఇన్ ఫ్యూచర్. సో స్మాల్ క్యాప్ లో కూడా వచ్చేసి ఇది మేజర్ సపోర్ట్ అన్నమాట. సారీ, స్మాల్ క్యాప్ లో వచ్చేసి ఇది మేజర్ సపోర్ట్ దట్ కమ్స్ సమ్వేర్ బిట్వీన్ 13,386. సో మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి రీసెంట్ స్వింగ్ హై అన్నమాట. సో దిస్ విల్ బి ద మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ద స్మాల్ క్యాప్. సో యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండిసెస్ అనమాట. మిడ్ క్యాప్ గురించి, దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఐ విల్ బి ట్రేడింగ్ మోర్ ఇంటూ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మన బెంచ్ మార్క్ ఇండెక్స్ కాబట్టి వాటి గురించి చెప్పిన, యాజ్ వెల్ as నేను ఎక్కువ శాతం స్మాల్ క్యాప్ లో యాజ్ వెల్ as మిడ్ స్మాల్ క్యాప్ 400 లో ట్రేడ్ చేస్తుంటాను. అందుకే మీకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి చెప్పిన అనమాట. ఇంకొకటి, నేను యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసిన. నవ్ ఐ విల్ బి ప్రజెంటింగ్ యూ దట్. సో ఇదన్నమాట డాక్యుమెంట్. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నిఫ్టీ ఎప్పుడైతే 18 to 24 months మధ్య కన్సాలిడేట్ అవుతూ ఉంటుందో, లేకపోతే నో రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుందో, లేకపోతే మినిమల్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుందో, దట్ ఈస్ ద వెరీ 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 బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఇది జస్ట్ నా అబ్జర్వేషన్స్ మాత్రమే. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్స్. జస్ట్ నా అబ్జర్వేషన్స్ మాత్రమే ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ ఛానల్ అండ్ ఇన్ దిస్ వీడియో అన్నమాట. సో నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే నిఫ్టీ ఎప్పుడైతే 18 to 24 months మధ్య కన్సాలిడేట్ అవుతూ ఉంటుందో, సైడ్ వేస్ లో ఉంటుందో, లేకపోతే మినిమల్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంటుందో, మినిమల్ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుందో, లేకపోతే ఆల్మోస్ట్ నో రిటర్న్స్ ఇవ్వకపోవడం జరుగుతుందో, అప్పుడు నిఫ్టీ అనేది లైక్ ఆఫ్టర్ సమ్ మంత్స్ ఇట్ విల్ బ్లాస్ట్ అన్నమాట. తర్వాత మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట ఆఫ్టర్ 18 to 24 months ఆఫ్ కన్సాలిడేషన్. దిస్ ఇస్ ఐ అబ్జర్వ్డ్. నేను అబ్జర్వ్ చేసింది ఇదనమాట. సో ఇంకొకటి కూడా నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే లైక్ వార్స్ జరిగిన ప్రతిసారి, లేకపోతే ఏమన్నా లైక్ .com బబుల్, లేకపోతే కోవిడ్ క్రైసిస్, అట్లాంటి టైంలో లైక్ మార్కెట్ ఇంకా పైకి లేవదు, మార్కెట్ ఇంకా కిందనే పడుతుంటది, మార్కెట్ క్రాష్ అవుతూ ఉంటది అనుకున్న ప్రతిసారి మార్కెట్ ప్రూవ్డ్ రాంగ్ అన్నమాట. అది చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆఫ్టర్ క్రైసిస్. ఏ క్రైసిస్ అయినా తీసుకోండి, వార్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే కోవిడ్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే 9/11 క్రైసిస్ కావచ్చు, సో మన 2007లో పాకిస్తాన్ క్రైసిస్ కావచ్చు, పుల్వామా అటాక్ తర్వాత క్రాష్ కావచ్చు, ఏదైనా సరే ఆ క్రైసిస్ టైంలో మార్కెట్ గట్టిగా క్రాష్ అవుతుంది. బట్ క్రాష్ అయిన వెంటనే ఇట్ విల్ బి డూయింగ్ ఏ స్ట్రాంగ్ రిబౌండ్ రివర్సల్ అన్నమాట. సో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇన్ ద మార్కెట్. సో దాని గురించి నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన
అండ్ లెట్స్ సీ ద డాక్యుమెంట్ నౌ. సో కార్గిల్ వార్ అనేది మే జూలై మధ్య జరిగింది ఇన్ ద 1999. అప్పుడు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 1200 ఉంది. ఇమీడియట్ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ వార్ జరిగే టైంలో ఇమీడియట్ గా -8% పడిపోయింది. అందరు ప్యానిక్ అయిపోయారు. అందరు ప్యానిక్ అయిపోయి ప్యానిక్ సెల్ చేసేసారు. ఇక మార్కెట్ ఇంకా పైకి లేవద్రా భయ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. యాజ్ వెల్ as మాక్సిమం డ్రాడౌన్ ఇన్ ద సెన్స్ మొత్తానికి ఎంత పడింది, 12% పడింది. అంటే ఆల్మోస్ట్ 1200 నుంచి 12% పడింది అనమాట. సో అప్పుడు చాలా మంది ఇది క్రాష్ అయిపోయింది, ఇంకా మార్కెట్ పైకి లేవదు అని చెప్పేసి ప్యానిక్ సెల్ చేస్తున్నారు. బట్ 4 months లోనే రికవరీ అయింది. యాజ్ వెల్ as 3 years లో 65% ఆఫ్ ద నిఫ్టీ రిటర్న్స్ ఇచ్చేసింది అనమాట. సో మాక్సిమం డౌన్ ఓన్లీ 12%, 1200 నుంచి ఓన్లీ 12% మాత్రమే కింద పడింది. దట్టు ఆ 12% అనేది 4 months లోనే రికవర్ అయింది. 4 to 5 months లోనే రికవర్ అయ్యి నెక్స్ట్ 3 years లో 65% రిటర్న్స్ జనరేట్ చేసింది అనమాట నిఫ్టీ. సో నెక్స్ట్ వచ్చేసి 9/11 టెర్రర్ అటాక్స్. అది సెప్టెంబర్ 2001 లో జరిగింది. అందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి 9/11 టెర్రర్ అటాక్స్ గురించి తెలుసుకుంటుంది. అప్పుడు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 950 అన్నమాట. 950లో ఉండే ఇమీడియట్ ఇంపాక్ట్ అంటే అటాక్ జరిగిన వెంటనే ఇమీడియట్లీ లైక్ 16% నిఫ్టీ పడిపోయింది. 950 నుంచి 16% కింద పడిపోయింది. యాజ్ వెల్ as మాక్సిమం డ్రాడౌన్ అప్రాక్సిమేట్లీ 20%, అంటే మాక్సిమం 20% కింద పడిపోయింది అనమాట 950 లెవెల్ నుంచి. బట్ ఆ 20% రికవర్ కావడానికి కొంచెం 6 months టైం అయితే తీసుకుంది. బట్ ఆఫ్టర్ రికవరీ 3 years లో 110% రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ. ఇమాజిన్ 20% ఎక్కడ, 110% ఎక్కడ, జస్ట్ 20% మాత్రమే కింద పడింది, మాక్సిమం డ్రాడౌన్ అయింది. బట్ 110% రిటర్న్స్ ఇచ్చింది. సో అటాక్స్ జరిగిన ప్రతిసారి లైక్ నిఫ్టీ అనేది క్రాష్ అవుతుంది. అటాక్స్ జరిగిన ప్రతిసారి, వార్ జరిగిన ప్రతిసారి, ఏదైనా క్రైసిస్ ఉన్న ప్రతిసారి నిఫ్టీ అనేది క్రాష్ అవుతుంది. క్రాష్ అవ్వకపోతే అది నిఫ్టీయే కాదు. ఎందుకంటే చెప్పినా కదా, ప్రపంచంలో ఏం జరిగినా హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ ని చంపేసినట్టు ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన నిఫ్టీ, సెన్సెక్స్, ఇండియన్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఎఫెక్ట్ పడుతుంది, ప్రపంచంలో ఏం జరిగినా మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బట్ అంతే స్ట్రాంగ్ గా రిబౌండ్ అవుతుంది, అంతే స్ట్రాంగ్ గా రివర్సల్, అంతే స్ట్రాంగ్ గా రిటర్న్స్ కూడా ఇస్తుంది ఫ్యూచర్ లో. సో ఆపరేషన్ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ స్టాండ్ అప్ వార్ December 2001 to October 2002 మధ్య జరిగింది. నిఫ్టీ లెవెల్ వచ్చేసి అప్పుడు 1000 లో ఉంది. మాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి 11%. ఇమీడియట్ గా ఆ వార్ స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్ గా 6% పడింది. యాజ్ వెల్ యాజ్ ఆ వార్ స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్ 6% పడి మాక్సిమం డ్రాడౌన్ 11% అయింది. సో అంటే 1000 నుంచి 11% పడింది. సమ్వేర్ బిట్వీన్ 990 సంథింగ్, 990 కాదు 890 సంథింగ్ పడింది. బట్ రికవరీ టైమ్ ఆ 11% రికవర్ జస్ట్ 5 months లోనే అయింది. అండ్ నెక్స్ట్ 3 years లో 100% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 1000 ఉన్న నిఫ్టీ 100% 2000 అయిపోయింది అనమాట. సో అట్లా. సో వార్స్ క్రైసిస్ జరిగిన ప్రతిసారి నిఫ్టీ అనేది కింద పడుతుంది. బట్ అంతే స్ట్రాంగ్ గా రిబౌండ్ ఇస్తుంది అనమాట, అంతే స్ట్రాంగ్ గా రిటర్న్స్ ఇస్తుంది. ఇరాక్ వార్ బిగిన్స్ మార్చ్ 2003లో నిఫ్టీ లెవెల్ 980 దగ్గర ఉండే, మాక్సిమం డ్రాడౌన్ -6%. బట్ 2 months లోనే ఆ -6% రికవరీ అయ్యి నెక్స్ట్ 3 years లో 300% రిటర్న్స్ ఇచ్చింది. 300%, -6% ఇక్కడ, 300% ఇక్కడ, -6% మాత్రమే కింద పడింది మాక్సిమం డ్రాడౌన్. అది కూడా 2 months లోనే రికవర్ అయ్యి 300% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ద నెక్స్ట్ 3 years. సో అట్లా. నెక్స్ట్ 26/11 ముంబై అటాక్స్ 2000. ఇది మనందరికి తెలుసు. నా నాకు చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. సో యా, నిఫ్టీ లెవెల్ వచ్చేసి 2700 దగ్గర ఉండే. ఆ టైంలో వార్ జరిగే టైంలో, అటాక్ జరిగే టైంలో ఇమీడియట్ ఇంపాక్ట్ అండ్ మాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి -8% మాత్రమే. ఆ -8% అనేది కూడా 3 months లోనే రికవర్ అయ్యి నెక్స్ట్ 3 years లో 95% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ద నెక్స్ట్ 3 years. సో మీరు ఒకవేళ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, నిఫ్టీ బీస్ అని ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అంటే బ్యాంక్ నిఫ్టీ బీస్ అని ఉంటుంది, నిపాన్ వాళ్ళది ఏదో ఉంటుంది. నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. మీరు ఒకవేళ ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ వాట్స్ ఆర్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద నిఫ్టీ. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ యుఆర్ఏ అటాక్ అండ్ సర్జికల్ స్ట్రైక్. దీని సినిమా కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. సెప్టెంబర్ 2016లో అయింది. నిఫ్టీ లెవెల్ అప్పుడు 8800 దగ్గర ఉంటే
ఇమీడియట్ ఇంపాక్ట్ -2% అండ్ మాక్సిమం డ్రాడౌన్ -3% అయింది. అండ్ రికవరీ జస్ట్ 1 వీక్‌లోనే అయింది. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 45% రిటర్న్స్ ఇచ్చింది. రికవరీ 1 వీక్‌లో అయ్యి రిటర్న్స్ 3 ఇయర్స్‌లో 45% ఇచ్చింది. అంటే -3% ఇక్కడ, 45 ఇక్కడ. ఆల్మోస్ట్ 12, 13 టైమ్స్ రైట్? 15 టైమ్స్ 3 ఇంటూ 15 ఈక్వల్ టు 45 కదా! సో 15 టైమ్స్ ఇచ్చింది. ఎంతైతే పడిపోయిందో దానికి 15x, దానికి 15 టైమ్స్ రికవరీ ఇచ్చింది ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. సో అందుకే వార్స్ ఆర్ ద వెరీ బెస్ట్ టైమ్ to invest in Nifty or to invest in Bank Nifty. So yeah, and again saying this is not a buy or sell recommendation. This is just my historical analysis. సో ఇంకొకటి డోక్లం స్టాండ్ ఆఫ్ ఇండియా వర్సెస్ చైనా జూన్ టు ఆగస్ట్ 2017 మధ్య అయింది. అప్పుడు నిఫ్టీ లెవెల్ 9600 దగ్గర ఉంటే మాక్సిమం డ్రాప్ డౌన్ 2%, -2% అయింది. అంటే లైక్ 9600 నుంచి -2% మాక్సిమం డ్రాప్ డౌన్ అయింది. అంటే అంతే కింద పడింది. అది ఆ -2% కూడా జస్ట్ 1 వీక్‌లోనే రికవర్ అయ్యి నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 40% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ -2 అంటే 20x రిటర్న్స్ ఇచ్చింది. డ్రాడౌన్‌తోని మాక్సిమం డ్రాడౌన్‌తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ పుల్వామా అటాక్ మొన్న రీసెంట్‌గా జరిగింది. లైక్ 2019లో అది పహల్గామ్ సారీ. సో నిఫ్టీ లెవెల్ వచ్చేసి పుల్వామా అటాక్ అప్పుడు 10,600 దగ్గర ఉండే మాక్సిమం డ్రాడౌన్ అనేది -3% అండ్ రికవరీ జస్ట్ 3 వీక్స్‌లోనే అయింది. జస్ట్ 2 to 3 వీక్స్‌లోనే అయ్యి నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 55% రిటర్న్స్ ఇచ్చేసింది. సో యా నెక్స్ట్ వచ్చేసి గాల్వాన్ వాలీ క్లాష్ జూన్ 2020 నిఫ్టీ లెవెల్ వచ్చేసి 9800 దగ్గర ఉండే అండ్ మాక్సిమం డ్రాడౌన్ -4% అయింది. అంటే 9800 నుంచి -4% మాత్రమే కింద పడింది. అది కూడా 2 వీక్స్‌లోనే రికవర్ అయింది. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 90% ఆఫ్ ద రిటర్న్స్ ఇచ్చింది. సో యా సో దిస్ ఈస్ ద థింగ్. ఇంకొకటి కోవిడ్లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కోవిడ్లో కూడా నిఫ్టీ దారుణంగా పడిపోయింది. ఇంకా జనాలందరూ అనుకున్నారు ఇక మార్కెట్ పడిపోయింది, ఇంకా మార్కెట్ లేవదు, ఇక మార్కెట్లో మేము పెట్టిన డబ్బులన్నీ పోతాయి అని చెప్పేసి. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని తెలుసుకొని ఆ క్రైసిస్ టైంలోనే, ఆ క్రాష్ టైంలోనే దే విల్ బి ఇన్వెస్టింగ్ అనమాట. అప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఆబ్వియస్లీ దారుణమైన రిటర్న్స్ తోని బయటపడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఐ విల్ నాట్ డిస్క్లోజ్ హిస్ నేమ్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. బట్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కోవిడ్ టైంలో పెట్టిండు. అతనికి అసలు లైక్ ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అనాలిసిస్ ఏం చేయలేదు, మామూలుగా పెట్టేసిండు అనమాట. 1 lakh or 2 lakhs ఎంతో పెట్టిండు. అండ్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ సమ్వేర్ బిట్వీన్ 5 to 6 lakhs వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 300%, 400% రిటర్న్స్ సంపాదించింది అనమాట. తర్వాత ఈ గొట్ టు నో ఇట్లా హిస్టారికల్ ఈవెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి. సో యా అది లక్ అనొచ్చు. బట్ యా నౌ హీఈస్ ఎర్నింగ్ వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని. బట్ యా సో ఇదన్నమాట. సో వార్స్ జరిగే ప్రతిసారి మార్కెట్ క్రాష్ అవ్వడం కంపల్సరీ, అది అనివార్యం. మార్కెట్ క్రాష్ కాకుండా ఉండదు వార్స్ జరిగే టైంలో. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ ఆల్రెడీ చంపేస్తారు. అట్లనే మన ఇండియా కూడా బలైపోతుంది. బట్ ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద ఫర్ ద ఫ్యూచర్ అన్నమాట. సో అట్లా. సో ఇప్పుడైతే లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నిఫ్టీలో యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. నిఫ్టీ బీస్, బ్యాంక్ నిఫ్టీ బీస్ అని ఉంటుంది నికాన్ వాళ్ళది. డూ చెక్ ఇట్ అవుట్, రీసెర్చ్ కూడా చేయండి. అండ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఆర్ బిఫోర్ ట్రేడింగ్ టేక్ ద సజెషన్స్ అండ్ టేక్ ద రికమెండేషన్స్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను మాత్రం ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇవ్వట్లేదు. దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్ అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. దిస్ ఈస్ జస్ట్ మై అనాలిసిస్ అండ్ టేక్ ఇట్ యాజ్ ప్యూర్లీ యాజ్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఇంకేం లేదు. సో ఇంకా ఈ వీక్ స్టాక్స్ వచ్చేసి మనం లాస్ట్ వీక్ స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్ గురించి మనం మాట్లాడదాం. కర్ణాటక బ్యాంక్, మనం లాస్ట్ వీక్ అయితే కర్ణాటక బ్యాంక్ గురించి డిస్కస్ చేస్తాం. నేను క్లియర్గా చెప్పిన ఇక్కడ లైక్ మంచి సపోర్ట్ తీసేసుకొని మంచి లిక్విడిటీ గ్రాప్ చేసేసి అయితే పైకి పోతుంది అని చెప్పేసి. అండ్ మనం ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకున్నాం. అండ్ ఈ వీక్ లో బ్రేక్అవుట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 7 to 8% ఆఫ్ ద రిటర్న్స్ ఇచ్చింది కర్ణాటక బ్యాంక్ అనేది నేను లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పిన. సో నెక్స్ట్ బెల్ రైజ్ అండ్ పారాస్ డిఫెన్స్ వచ్చేసి వార్
వాట్ యూ కెన్ సే వార్ టెన్షన్స్ వల్ల అవి కొంచెం రిటర్న్స్ ఇవ్వలేదు, కొంచెం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. బట్ దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్, యూ కెన్ హోల్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే బెల్ రైజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దట్ వీ కెన్ సీ ఎ ఫర్దర్ మూమెంటమ్. ఈ వార్ సిచ్యువేషన్స్ అన్ని కొంచెం పీస్ఫుల్ అయిన తర్వాత పారాస్ డిఫెన్స్ కూడా, డిఫెన్స్ సెక్టర్ ఎప్పుడు మనల్ని మోసం చేయదు. ఇప్పుడు రిటర్న్స్ చేయకపోయినా ఫ్యూచర్ లో అయినా పక్కా రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో డిఫెన్స్ సెక్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బడ్జెట్ పెంచుతూనే పోతుండ్రు, అండ్ ఈ వార్ వల్ల ఇంకా బడ్జెట్ పెంచే అవకాశాలు ఉన్నాయి. సో యా, డిఫెన్స్ సెక్టర్ అనేది ఎప్పుడు మనల్ని మోసం చేయదు. ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినా మీరు పెద్ద టెన్షన్ పడకండి. ఫ్యూచర్ లో ఆబ్వియస్లీ డిఫెన్స్ సెక్టర్ విల్ బి ద కింగ్ అన్నమాట. సో యా, ఈ వీక్ స్టాక్స్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కి స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కోల్ ఇండియా అన్నమాట. కోల్ ఇండియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్ ఈ సిచ్యువేషన్ లో. ఎందుకంటే యా, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో సి మంచి లిక్విడిటీ గ్రాబ్ అయితే చేసింది. మంచి లిక్విడిటీ గ్రాబ్ చేసి ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ లైక్ 3-4 months ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను అనమాట. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మంచి కప్పు బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది అన్నమాట. ఐ విల్ షో యూ. లైక్ ఒక స్మాల్ కప్పు బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. స్మాల్ కప్ బ్రేక్అవుట్ ఇచ్చేసి, సారీ 1 minute, యా, హారిజాంటల్ తీసుకోబోయి ట్రెండ్ లైన్ తీసుకున్నాను నేను. సో కోల్ ఇండియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బికాస్ ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ 3 to 4 months కాదు, ఆల్మోస్ట్ 1 year ఆఫ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. యాజ్ వెల్ యాజ్ 1 year కప్ని బ్రేక్ చేసి రిటెస్ట్ కూడా అయింది. చేంజ్ ఇన్ పొలారిటీ అయ్యి మంచి మూవ్మెంట్ ఇస్తుంది అప్ సైడ్. సో దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ కోల్ ఇండియా కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇది వచ్చేసి ఇమీడియట్ రెసిస్టెన్స్ అన్నమాట. సో యా, బట్ నేను ముందే ఇది వచ్చేసి ఇమీడియట్ రెసిస్టెన్స్ జోన్. బట్ నేను ముందే చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషన్, ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్. సో యా, నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ కూడా చాలా మంచి స్ట్రక్చర్ అయితే ఫామ్ చేస్తుంది. ఇక్కడైతే మంచి సపోర్ట్ అయితే ఫామ్ చేసుకొని ఈవెన్ దిస్ ఆల్సో గేవ్ నైస్ కప్ బ్రేక్అవుట్ అన్నమాట. ఇక్కడ మంచి సపోర్ట్ ఫామ్ చేసుకొని ఒక చిన్న కప్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 8-9 months కప్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది. సో యాజ్ వెల్ యాజ్ రిటెస్ట్ కూడా అవుతుంది, చేంజ్ ఇన్ పొలారిటీ కూడా అవుతుంది. సో దేర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ దట్ దిస్ ఎన్టీపీసీ కెన్ ఆల్సో గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇది వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అన్నమాట 443. కోల్ ఇండియాకి వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి కోల్ ఇండియా కూడా మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 536. ఇప్పుడైతే 467 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీస్, బట్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్, జస్ట్ మై అబ్జర్వేషన్ అనమాట. ఇంకో స్టాక్ వచ్చేసి ఎల్జీ ఇండియా. ఎల్జీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఎల్జీ ఇన్ ద సెన్స్ ఇదేంటిది ఎలక్ట్రానిక్స్, ఏసీస్, టీవీస్ అమ్ముతూ ఉంటుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది చూసిండ్రా. లైక్ లిస్ట్ అయిన రోజు కొంచెం పైకి వెళ్ళింది, బట్ లిస్ట్ అయిన వెంటనే అక్కడ నుంచి పడుతూనే వచ్చింది. ఇంకా డైలీ టైం ఫ్రేమ్ పడుతూ ఇక్కడ రివర్సల్ తీసుకొని పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఒక టైట్ రేంజ్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట. లైక్ దిస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇస్ ఫార్మింగ్ ఎ టైట్ రేంజ్ నియర్ దిస్ మేజర్ రెసిస్టెన్స్ అన్నమాట. వన్స్ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే మాత్రం వీ కెన్ సీ ఎ గుడ్ మూమెంటం. నెక్స్ట్ 1664 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్. ఆ తర్వాత ఇది మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది 1738 వచ్చేసి. బట్ ఈ మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడైతే 1586 దగ్గర ఉంది. ఆ మేజర్ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అయితే మాత్రం వీ కెన్ సీ ఏ వెరీ గుడ్ అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం అన్నమాట. బట్ దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర
మంచి స్ట్రాంగ్ బేస్ ఫామ్ చేస్తుంది. అండ్ బేసెస్ ఫామ్ చేసిన ప్రతిసారి మార్కెట్ ఒక మంచి మూమెంటం మార్కెట్ ఒక మంచి మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ పిక్డ్ దిస్ స్టాక్. సో ఈ రోజు డిస్కస్ చేసుకున్న స్టాక్, అదే ఈ వీక్ డిస్కస్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి ఎన్టీపీసీ, కోల్ ఇండియా, యాజ్ వెల్ యాజ్ ఎల్జీ ఇండియా అన్నమాట. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీక్ గైస్.